హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే ఫేషియల్ చేస్తున్నా. ఇంకా ఎగ్స్ కొడుతున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇంకా 2 ఎగ్స్ కొడుతున్నా ఫ్రెండ్స్. ముందే ఎగ్స్కి రేటు కూడా ఉందంట. ఇంకొకటి ఎగ్స్ కూడా, చికెన్ కూడా రేటు పెరిగింది, ఎగ్స్కి రేటు పెరిగింది, కూరగాయలకు రేటు పెరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఎగ్స్ అయితే కొట్టేసిన. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 ఎగ్స్ కొట్టిన. కొట్టిన తర్వాత ఇందులో టమాటా గుజ్జు, టమాటా కొంచెం సన్నగా తరిమిన. చూడండి ఎంత సన్నగా తరిమినో. తర్వాత కొంచెము ఎల్లిపాయలు, తర్వాత ఇంకా ఇవి ఉల్లిపాయలు సన్నగా తరిమిన ఫ్రెండ్స్. ఇక తురుములాగా చూసినా. ఇది ఏంటో చెప్పుకోండి. ఇది క్యారెట్ కొంచెము వేస్తున్నా. ఇది కొత్తిమీర. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇక బాగా కలిపిన తర్వాత ఇంకో పెంక వేడి చేసుకుంటున్నా. చూసిరా ఫ్రెండ్స్, బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత బాగా కలపాలి. తర్వాత కొంచెం కారము, మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకే కొంచెం కారం వేసిన. బాగా కలిపిన తర్వాత కొంచెం ధనాల పొడి, ఇందులో ఏలక లవంగాలు కూడా కొంచెం సాజీర వేసి కొట్టేసిన, కొంచెం వేస్తున్నా. ఇంకా చికెన్ మసాలా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక ఇంట్లో ఉండే దాంతోనే చేసుకోవచ్చు. ఇక కానీ బాగా కలపాలి. అయిపోయిందిగా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు అయితే పెంక పెట్టిన ఫ్రెండ్స్. ఇక పెంక పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం అంటే కొంచెం లైట్గానే, దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు. నేనేం చేస్తున్నానో చూడండి. అప్పుడప్పుడు ఇలానే చేస్తాను నేను. చూసిరా ఫ్రెండ్స్, ఇక ఇవైతే నాకు వచ్చినట్టు కట్ చేసిన. ఇంకా కొంచెము చూసిరా ఫ్రెండ్స్. ఇక కొంచెం ఇవి వేడెక్కిన తర్వాత, నాకైతే సరిగా కట్ చేయడానికి రాలేదు, మీరైతే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. చూసిరా ఫ్రెండ్స్, ఇక ఇంకా కొంచెం అయితే ఇలా వస్తున్నా నేను. కొంచెం వేడైంది ఫ్రెండ్స్. ఇక ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి తర్వాత బ్యాక్ తిప్పేయాలి. కానీ కొంచెం స్లోగా వేయాలి ఫ్రెండ్స్. ఇక కొంచెం జాగ్రత్తగా వేయాలి. చూసిరా, వావ్, కొంచెం కష్టంగానే ఉంది చేయడము. సిమ్లో పెట్టాలి, కొంచెం సిమ్లో పెట్టే చేయాలి, లేకపోతే ఏదైనా చేస్తుంటే వస్తుంది ఫ్రెండ్స్. ఇక
నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సిమ్లోనే పెట్టాలి. సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ ఇష్టం, ఆయిల్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక కాకపోతే పచ్చిగా తింటే బాగుండదు, కాసు వాసన వస్తుంది. ఒక సిమ్లో పెట్టాలి. ఇంకా సిమ్లో పెట్టి చేయాలి. చూసిరా ఫ్రెండ్స్, ఇక ఒక 5 నిమిషాలు పడుతుంది ఇంకా. కాకపోతే ఏంటంటే కొంచెం పోసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ అయిపోయింది. కొంచెం కొంచెం పోసుకుంటే సమానంగా వచ్చేస్తుంది. బయట కొనుక్కునే కంటే ఇలా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ తిన్నా, చాలా బాగుంది. అందుకే నేను చేస్తున్నా. ఇలా ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి చెప్తా. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. చూడండి, కొంచెం నేను ఇక్కడ మందం కట్ చేసిన కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనకి ఇటు సైడ్లో ఎమ్మటి కొంచెం వంకాయ వేడి కావాలి కదా, కొంచెం చూసిరా ఫ్రెండ్స్. ఇంకా 1 మినిట్ అయితే అయిపోతుంది. ఇంకా చూడండి, కంప్లీట్ అయిపోయింది. చూసిరా మంచిగా అయితే కాలింది. చూసిరా ఫ్రెండ్స్, ఇక ఎలా ఉందో. చూడండి, ఇంకొక 2 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే ఒకసారి తిన్నా, చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ తిన్నా. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా చూసిరా ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయింది. నేనైతే అన్నం కూడా తినేస్తున్నా. టైం ఎంత అయిందంటే అమ్మో 9:30 అయిపోయింది. చూసిరా ఫ్రెండ్స్, తినేస్తున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక ఇంత బాగుంది చూడండి. ఉడికింది కూడా మంచిగా. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇది కూడా బాగానే ఉడికింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను అన్న వల్ల కూడా తినేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.